పవన్ కెప్ట్ ఇన్ ద డార్క్ అబౌట్ హైరింగ్ పీకే. ఇది మంగళవారం నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఒక శీర్షికతో ఒక వార్త వచ్చింది. పవన్ కెప్ట్ ఇన్ ద డార్క్ అబౌట్ హైరింగ్ పీకే. దీని అర్థం ఏంటంటే ప్రశాంత్ కిషోర్తో ఈ వ్యూహరచన, ఎన్నికల వ్యూహరచనకు సంబంధించి తీసుకోవాల్సిన సేవల గురించి ఢిల్లీ నుంచి విజయవాడకు పిలిపించిన చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, లేదా లోకేష్ గారు కానీ, మరెవరు కానీ పవన్ కళ్యాణ్కు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారికి సమాచారం ఎందుకు ఇవ్వాలని అనుకున్నారా, లేకుంటే అవసరం లేదనుకున్నారా, లేక పవన్ కళ్యాణ్తో సంబంధం లేని విషయం ఇది, ప్రశాంత్ కిషోర్తో తాము మాట్లాడితే సరిపోతుందని టీడీపీ నాయకత్వం భావించిందా అనే అనేక రకాల సందేహాలు మనందరికీ కలుగుతున్నాయి. పవన్ కళ్యాణ్కు కూడా అటువంటి సందేహాలు కలిగాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి వాడకం గురించి తెలియని వాళ్లకు ఆశ్చర్యం కలిగించవచ్చు ఈ పరిణామం. కానీ చంద్రబాబు నాయుడు వాడకం ఎట్లా ఉంటుందో తెలిసిన వాళ్ళకి మాత్రం ఇది ఆశ్చర్యపరిచే సంగతి కాదు. ఆయన ఎవరినైనా సరే, ఏ రాజకీయ పార్టీనైనా సరే, ఎటువంటి మిత్రపక్షమైనా సరే ఆయన ఎట్లా వాడుకుంటాడో దానికి ఇదొక చిన్న శాంపిల్ మాత్రమే. ఎందుకంటే ఆ రోజు ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి లోకేష్ గారితో కలిసి వెహికల్లో విజయవాడ చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్ళిన రోజు పవన్ కళ్యాణ్ గారు విజయవాడలోనే ఉన్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రశాంత్ కిషోర్ను పిలిపించినట్టుగా కానీ, ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరుపుతున్నట్టుగా కానీ ఆయనకు ఏ రకమైన ఆహ్వానం సంగతి పక్కన పెడదాం, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేనట్టు జనసేన పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సో దీంతో పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు రేపు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని 7 అడుగులు నడవాల్సి ఉంది. ఈలోగా ఈ రకమైన పరిణామాలు సహజంగానే పవన్ కళ్యాణ్ గారికి ఆగ్రహం కలిగించేవిగా కనిపిస్తున్నాయి. ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్టుగా కూడా కొంత సమాచారం వినిపిస్తోంది. ఆ మేరకు కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. అందువల్లనే టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ శీర్షికతో పవన్ కెప్ట్ ఇన్ ద డార్క్ అబౌట్ హైరింగ్ పీకే. సరే, పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోర్ని హైర్ చేయడానికి ప్రయత్నాలు జరిగిన మాట నిజం. కానీ ఆయన ఒప్పుకోని మాట నిజం. ఆయనకు టైం లేదని చెప్పాడు. ఆయన బీహార్లో తన రాజకీయ పార్టీ కార్యకలాపాలకు సమయం కేటాయించాల్సి ఉన్నందున తాను ఈ పని చేపట్టడం సాధ్యం కాదని చెప్పాడు. తన సహచరులు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వేరే పార్టీలతో టైఅప్ అయి ఉన్నట్టుగా కూడా ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశాడు. ఇదంతా ఒక స్టోరీ. బట్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిసి, టీడీపీ జనసేన కలిసి పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంలో నిజంగానే ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక గొప్ప వ్యూహకర్తను పిలిపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఉండాలి అని అంటే కనీసం ఆయనను కట్టెసిగరైనా పిలవాల్సి ఉండింది. ఆయన సమక్షంలో, అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ప్రశాంత్ కిషోర్ కనుక మాట్లాడి ఉంటే ఇప్పుడు ఈ చర్చ జరిగేది కూడా కాదు. ఈ చర్చ ఇప్పుడు ఎందుకు జరుగుతోంది అంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా సరే కరివేపాకులాగా తీసి పారేసే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ఆ చర్చలో ఎంత నిజం ఉందనేది పక్కన పెట్టండి. స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఆయనను కలవడానికి వెళ్ళినప్పుడు, ఆయనను పరామర్శించి బయటకు రాగానే ఆ జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట ప్రకటించేశారు. మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని వెళుతున్నామని కూడా ప్రకటించారు. సో తనకు తాను ఏకపక్షంగా అటువంటి ప్రకటన చేసినప్పటికీ కూడా తన పట్ల కనీస మర్యాద తెలుగుదేశం పార్టీ ఇవ్వడం లేదన్న ఒక అసంతృప్తి పవన్ కళ్యాణ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన భగభగ మండిపోతున్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. అలాగే దీంట్లో ఇంకొక
ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒకవేళ అంటే తాను వన్ సైడ్గా అంటే ప్రకటించినా కూడా ఆ స్థాయిలో అటువైపు నుంచి గౌరవ మర్యాదలు ఏవీ లభించని కారణంగా ప్రశాంత్ కిషోర్ను పిలిపించినప్పుడు కనీసం తనకు సమాచారం ఇవ్వని కారణంగా అవసరమైతే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సంబంధించిన అంశం పైన తాను సమీక్షించాల్సిన అవసరం ఉంటుందేమో అని కూడా తన సన్నిహితులు కొంతమందితో పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు 60 స్థానాలు అంటే 2019లో 10,000కు పైగా ఓట్లు సాధించిన జనసేన పార్టీ ఓట్లు సాధించిన 60 అసెంబ్లీ సెగ్మెంట్లను తీసుకోవాల్సిందే. తెలుగుదేశం పార్టీ 60 సీట్లు జనసేన పార్టీకి ఇవ్వవలసిందే. లేకపోతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయరంటూ కొన్ని ఛానళ్లలో కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులనండి, జనసేన పార్టీని అభిమానించే వాళ్ళనండి, పవన్ కళ్యాణ్ అభిమానులనండి, విశ్లేషకుల రూపంలో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అదే విషయం మాట్లాడుతున్నారు. సో 60 సీట్స్ కంటే తగ్గేదే లేదు, ఎట్ ఎనీ కాస్ట్ ఇవ్వవలసిందే. లేకపోతే తెలుగుదేశం పార్టీ టీడీపీ జనసేన పొత్తులకు అర్థం కూడా లేదని వాళ్ళు విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. విశ్లేషకులు ఎవరు? జనసేన పార్టీ అనుకూల విశ్లేషకులు. తర్వాత అయితే ఇది అంత ఈజీ అని కాదు. అంటే 60 సీట్లు అని ఇవ్వాల్సిందేనని జనసేన పార్టీ అభిమానులు, జనసేన పార్టీ బాగా పెర్ఫామ్ చేయాలి, లేకుంటే టీడీపీతో సమానంగా సీట్లను ఆ ఒప్పందంలో తీసుకొని పోరాడాలి, ఎక్కువ సీట్లు సాధించాలి, అధికారంలో వాటా కూడా సంపాదించాలి అని భావిస్తున్న వాళ్ళందరూ కూడా తాజాగా అనుకుంటున్నది ఏమిటంటే ప్రశాంత్ కిషోర్ ఏదో ఒక నివేదికను మాత్రం, అది ఎవరు తయారు చేశారు, ఎట్లా తయారు చేశారు ఏమిటి అనేది పక్కన పెడితే, అంటే దాని శాంక్టిటీ పక్కన పెడితే ఒక నివేదిక మాత్రం ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారికి విజయవాడలో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో విషయం ఏంటంటే టీడీపీ జనసేన రెండు కలిసి వెళ్ళాలనే విషయంలో ఆయన కూడా, అంటే ప్రశాంత్ కిషోర్ కూడా దానిపైన వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా కానీ, ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నట్టుగా కానీ చెప్పలేదని తెలుస్తోంది. అదే సమయంలో జనసేన పార్టీకి 15కు మించి సీట్లు ఇవ్వడం వల్ల టీడీపీకి భారీ నష్టం జరుగుతుందని కూడా ఒక హెచ్చరిక ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుకు చేసినట్టుగా ఒక సమాచారం బయటకు వస్తుంది. ఇది నిజమైతే ఒక 15 సీట్లు లేదా 18, 20, 15 నుంచి 20 లోపు సీట్లే కనుక ఆ సీట్లకే పవన్ కళ్యాణ్ కూడా పరిమితమైతే ఇక కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంతగా చెల్లాచెదురైపోతాయో, ఏ మేరకు చెల్లాచెదురైపోతాయో చెప్పాల్సిన అవసరం ఏమీ కనిపించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.